హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సరదాగా సమ్రీన్తో. అందరూ ఎలా ఉన్నారు? సో ఇది వచ్చేసి నా సిస్టర్ ఎంగేజ్మెంట్ ముందు 2 days ముందు వ్లాగ్ అనమాట. సో 2 days లాగా పోస్ట్ చేస్తున్నాను మొత్తం ఇక్కడ. సో నేను ఇప్పుడైతే మా పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము. సో నా కజిన్ సిస్టర్ ఎంగేజ్మెంట్ అనమాట. ఈ ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నానో మీకు గుర్తుందా? నేను ఒక షాపింగ్ మేళా మా అపార్ట్మెంట్లో అని పెట్టున్నాను కదా. ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. నేనైతే ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయాను. తిను మా స్వీటెస్ట్ మమ్మీ. మా మమ్మీ నేను అనుకోకుండా బ్లూ వేసుకున్నాము. సో నేను వచ్చేసి ఈ బ్లూ విత్ పింక్ ఫ్లవర్స్ అయితే టాప్ వేసుకున్నాను. బెంగళూరులో కొన్నాను, నాకు ఏ షాపో గుర్తులేదు. సో వీనెక్ వచ్చిందనమాట. హ్యాండ్స్ దగ్గర కూడా బెల్ హ్యాండ్స్ అయితే వచ్చేసింది. ఇంకా ఇవాళ మా ఇంట్లో లంచ్ వచ్చేసి గురుగాకు అలసందల పప్పు, చికెన్ ఫ్రై. మా పిన్ని చికెన్ ఫ్రై చాలా బాగా చేస్తారు. ఇంకా వైట్ రైస్ అండ్ రసం అనమాట. ఇవే లంచ్ స్పెషల్స్. ఇంకా యాజ్ యూజువల్ మెహందీ పెట్టుకోవడం అయితే స్టార్ట్ అయిపోయింది 2 days నుంచి. ఫస్ట్ మా అమ్మమ్మతో స్టార్ట్ చేసినారనమాట. తను మా అమ్మమ్మ. లుక్ అట్ హర్ స్కిన్. ఎంత ఏజ్ అయినా కూడా తన స్కిన్ ఎంత గ్లోయిగా హెల్తీగా ఉంది కదా. బై గాడ్స్ గ్రేస్ మాకు కూడా ఆ స్కిన్ జీన్స్ వచ్చిందనమాట. మా అమ్మమ్మ ఇక్కడ చాలా సింపుల్ డిజైనే పెట్టేసుకుంటున్నారు. ఇంకా యాజ్ యూజువల్ అమ్మాయిలు చేసే పనులు. సో నేనైతే స్టిక్ ఆన్ నెయిల్స్ అని చెప్పి ఇంతకుముందు వ్లాగ్లో కూడా చూపించాను కదా, అదే నా కజిన్కి కూడా తీసుకొచ్చాను అనమాట. తను డిఫరెంట్ డిజైన్ చెప్పున్నారు. సో అదే నేను తనకి స్టిక్ చేస్తున్నాను. తను మొత్తం సెట్ ఇస్తారు, ఇట్లాగా గ్లూ, ఫైలర్ అన్నీ ఇస్తారనమాట. మనం నీట్గా ఫైల్ చేసుకొని స్టిక్ చేసుకోవచ్చు. మీ ఇంట్లో కూడా ఏ ఫ్యామిలీలో అయినా ఖచ్చితంగా ఒకరు ఉంటారు కదా ఇట్లా ఈ పనులన్నీ చేయడానికి. మేకప్ కానీ, లేకపోతే మేకప్ సెషన్స్, స్కిన్ కేర్ సెషన్స్, క్లాత్స్ డిజైనింగ్ ఫ్రమ్ స్క్రాచ్ నుంచి ఎట్లా ఏంటి ఇవన్నీ ఒకరికి ఐడియా ఉంటుంది కదా. అట్లా మా ఫ్యామిలీలో నేననమాట. బేసిక్లీ నాకు చిన్నప్పటి నుంచి ఇవన్నీ కొంచెం ఇంట్రెస్ట్. ఇంకా లాక్డౌన్లో ఎక్కువ అయిపోయిందనమాట మా కజిన్స్ మీద అంతా మేకప్స్ ట్రై చేయడము ఇవంతా. సో మీ ఫ్యామిలీలో ఎవరున్నారో చెప్పేయండి. సో ఇది మా నెయిల్ డిజైన్స్, తన డిజైన్ అనమాట. అది పింక్ అండ్ వైట్. నాది వచ్చేసి కంప్లీట్ షిమ్మా వైట్ అండ్ థింగ్స్. షీఈస్ మై క్యూట్ కజిన్. అండ్ పెళ్లి కూతురు వాళ్ళ అమ్మ మా పిన్ని. సో మా పిన్ని కూడా స్టార్ట్ చేసేసినారు పెట్టుకోవడము. ఎందుకంటే నెక్స్ట్ డే ఖచ్చితంగా పండ్లు ఉంటాయి కదా, పెట్టుకొని అలాగా కూర్చోలేరు కాబట్టి అంతకు ముందు డేనే. హియర్ కమ్స్ ద బ్రైడ్. నా కజిన్ సిస్టర్, షీ ఈజ్ ద బ్రైడ్. అండ్ మమ్మీ కూడా పెట్టేసుకుంటున్నారు. అమ్మ వాళ్ళు అందరూ ఈరోజు పెట్టేసుకుంటున్నారు. రేపు మేము పెట్టుకుందామని, ఎందుకంటే రేపు వీళ్ళకి పండ్లు ఉంటాయి కదా. సో నేనైతే ఇంకా మా అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసినాను. నా బట్టలన్నీ ఇక్కడే ఉన్నాయన్నమాట. సో అవన్నీ చూసి కొంచెం ట్రయల్ చేసి తీసుకోవాలి కదా, అందుకనైతే నేను ఇక్కడికి వచ్చేసినాను. ఫస్ట్ ఏం శారీ కట్టుకోవాలా అన్న కన్ఫ్యూజన్లోనే సగం అయిపోతుంది నాది. మా అత్తమ్మ ఈ మధ్యనే గార్డెనింగ్ స్టార్ట్ చేసినారనమాట. అంటే పపాయ చెట్టు మా పెళ్ళి అయినప్పుడు వేసినారంట ఇది. సో ఇప్పుడే అన్ని బాగా కాయలు కాసినాయి. చాలా స్వీట్గా ఉండింది. నాటు పపాయ అనమాట ఇది. నాకు తెలిసి ప్రతి ఆడవాళ్ళకి ఇది ఒక పెద్ద సమస్య కదండి, ఏం వేసుకోవాలా ఏంటి అని చెప్పేసి ఆలోచిస్తూనే సగం జీవితం గడిపేస్తామేమో మేము, మనము. అండ్ ఇది మా నానమ్మ శారీ అనమాట. తను లేరు ఇప్పుడు, కాకపోతే వాళ్ళ గుర్తుగా కొన్ని శారీస్ అయితే పెట్టుకుంటాం కదా, అట్లాగా కొన్ని పెట్టుకున్నా నేను కూడా. సో దీనికి కుందన్ వర్క్ చేయించుకున్నా అనమాట. సో చాలా బాగుండింది. ఒక 4-5 ఆప్షన్స్ ఉన్నాయి నా దగ్గర ఏం వేసుకోవాలని. సో అది అలా సెలెక్ట్ చేసుకున్నాను ఒక శారీ అనమాట. సో నేను ఇంకా మెహందీ పెట్టుకోలేదు, ఇది నెక్స్ట్ డే ఈరోజు పెట్టుకోవాలన్నమాట. సో నా టర్న్ కోసం అయితే వెయిటింగ్ నేను. అండ్ మీన్ వైల్ నాకు కొన్ని పనులు ఉంటే బయటకు వెళ్ళి ఫినిష్ చేసుకోవాలి. అండ్ ఈ డ్రెస్ వచ్చేసి నేను బెంగళూరు ఫజల్స్ అనే షాప్లో కొన్నాను. మెటీరియల్ అలానే తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను అనమాట. పెళ్ళికి ముందు కొనున్నాను, ఇప్పుడు వచ్చింది దీనికి కూడా ముహూర్తము వేసుకోవడానికి. అండ్ 3/4 హ్యాండ్స్ పెట్టుకొని, ఎందుకంటే మెహందీ పెట్టుకుంటాం కదా మనము, అందుకని. ఎలా ఉందో చెప్పండి. కైండ్ ఆఫ్ మెరూన్ అనమాట. నాకు డార్క్ కలర్స్ అంటే పర్సనల్గా చాలా చాలా ఇష్టం. సో ఈ
ఈరోజు ఫస్ట్ అయితే బ్రైడ్కి స్టార్ట్ చేసేసినారు. సో తన ఇంపార్టెంట్ కదండి, అందుకనే తనకు స్టార్ట్ చేసి మేమందరం నైట్ వేసుకుందాంలే అని వెయిట్ చేస్తున్నాము. తన నెయిల్స్ చూడండి ఎంత బాగున్నాయో. సో నేను చేసుకుంది స్టిక్ ఆన్ నెయిల్స్, అంటే 1 వీక్ అలా స్టే ఉంటుందన్నమాట. తిని చేసుకునేది యాక్రిలిక్. ఇది ఒక 1 మంత్ అయినా కూడా ఉంటుంది, అంటే 1 మంత్ పెట్టుకోవాలని లేదు, మీకు ఇష్టం లేకపోతే తీసేయచ్చు కూడా, బట్ 1 మంత్ కూడా స్టే ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్ అయితే నా ఫేవరెట్ ఇడ్లీ అండ్ చికెన్ కూర, దోశ అండ్ చికెన్, ఇవన్నీ ఎంతమందికి ఇష్టం చెప్పండి ఈ కాంబినేషన్స్. నాకైతే చాలా చాలా ఇష్టము. అండ్ నాకు తెలిసి ప్రతి అమ్మాయి ఏ ఈవెంట్ ముందైనా పార్లర్లో అయినా ఉంటుంది, లేకపోతే టైలర్ దగ్గరైనా ఉంటుంది. నేను సెకండ్ కేటగిరీ అనమాట, టైలర్స్ దగ్గర ఉంటాను. ఇది గీత బోటిక్ అని చెప్పేసి చిత్తూరులో ఉంటుంది. చాలా చాలా బాగా ఉంటుంది. దాని స్టిచ్చింగ్ అవ్వచ్చు, మగ్గం వర్క్స్ అవ్వచ్చు. ఎంత బాగుంది కదా ఈ బ్లౌజ్. నేనైతే బ్లౌజెస్ కలెక్ట్ చేసుకోవడానికి వచ్చినాను. సో నేను ఆల్రెడీ ఫౌండేషన్స్ ఎలా చూస్ చేసుకోవాలి అనే బ్లాగ్లో ఈ శారీది పెట్టున్నాను, ఈ కలర్ది, ఒకసారి వెళ్ళి చెక్అవుట్ చేయండి. సేమ్ బ్లౌజ్ అనమాట అది. సో నెట్ మీద డిజైన్ వేసినారు, చాలా బాగుంది. ఇది బ్రైడ్ బ్లౌజ్ అనమాట. ఇప్పుడు మా సిస్టర్ ఉన్నారు కదా, తన బ్లౌజ్ చాలా బాగుండింది. అంటే ఎప్పుడు రొటీన్గా నెక్స్ కాకుండా నేను కూడా ఇట్లా డిఫరెంట్గా పెట్టుకుందామని ట్రై చేస్తాను. నాకెందుకు అలానే ఇష్టం అనమాట. తినేదైతే చాలా బాగుండింది, ఫినిష్ అవ్వచ్చు అండ్ ఆల్. సో అవన్నీ అయితే కలెక్ట్ చేసుకొని మేము ఎంపోరియం అని చెప్పేసి చిత్తూరులోనే, ఇది కూడా కొత్తగా పెట్టారు. సో ఇక్కడ వచ్చేసి లేడీస్కి సంబంధించినవి అన్నీ ఉన్నాయన్నమాట, లేడీస్ ఎంపోరియం లాగా. బేసిక్లీ నేను ఇక్కడికి ఎందుకు వచ్చానంటే, మన హెవీ డ్రెస్సెస్ ఉంటాయి కదా, బ్లౌజెస్ అవ్వచ్చు, లేకపోతే కొంచెం హెవీ డ్రెస్సెస్ అవ్వచ్చు, అవన్నీ స్టీమ్ ఐరన్ చేయించుకోవడానికి వచ్చినాను అనమాట ఇక్కడికి. సో ఫైనలీ నా టర్న్ అయితే వచ్చేసింది. నేను సింపుల్గానే పెట్టుకున్నాను, హెవీగా పెట్టుకోవాలని లేదు, పెళ్ళికి పెట్టుకుందాంలే అని. సో నాకు వీళ్ళిద్దరిని చూస్తే చాలా క్యూట్గా అనిపించింది. అదేంటంటే, సో తను బ్లూ డ్రెస్లో ఉంది కదా, తను అక్క, తిను చెల్లెలు అనమాట. చెల్లెలు అక్కకు తినిపిస్తుంది, ఎందుకంటే 2 హ్యాండ్స్ బిజీగా ఉన్నాయి ఆమెవి, మెహందీ పెట్టుకుంది కాబట్టి. క్యూట్గా అనిపించింది నాకు. ఏమైనా సిస్టర్స్ బాండే కదా, మదర్ అండ్ డాటర్ లాగా ఎప్పటికైనా లైఫ్ లాంగ్ అన్నీ షేర్ చేసుకోవచ్చు కదా. సో మెహందీ అన్ని థింగ్స్ అయిపోయాక నైట్ అయితే నేను ఫేస్ ప్యాక్ వేసుకుంటున్నాను. విల్వా మిల్క్ మడ్ మాస్క్ అనమాట. ఇది నా గో టు మాస్క్ అని చెప్పొచ్చు. నాకు కొంచెం ఫేస్ డల్గా అనిపించినా ఎప్పుడైనా నేను ఇదైతే వేసేసుకుంటాను. నేను అస్సలు ఫేషియల్స్ చేయించుకోను. ఇంకా నా మెహందీ కూడా కడిగేసుకున్నాను అనమాట. నా కజిన్ ఆరిష్, నా చిన్ని కజిన్ ఆశిష్ అనమాట. సో మా లాస్ట్ పిన్ని వాళ్ళ బాబు తిను. సో నేను దెయ్యంలాగా కనిపించాను, అట్లా చూస్తున్నాడు, వైట్గా వేసుకొచ్చా కదా, ఇంక నేను పూసేస్తాను ఆడుకున్నా కొద్దిసేపు. సో ఇది వచ్చేసి ఎంగేజ్మెంట్ ప్లేటర్ అనమాట. చాలామందికి తెలిసే ఉంటుంది, బట్ ఎవరికైనా తెలియకపోతే రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు కదా, అప్పుడు ఇందులో పెట్టి చేసుకుంటే కొంచెం ట్రెండింగ్గా స్టైల్గా ఉంటుంది అనమాట. సో ఇది రెజిన్ ఆర్ట్తో చేస్తారు, అండ్ రియల్ ఫ్లవర్స్ యూస్ చేస్తారనమాట. వైట్ ఉన్నాయి కదా, అవి ఆర్టిఫిషియల్ లేండి, బట్ అక్కడ కింద చిన్న చిన్న పింక్ ఉన్నాయి కదా, అవంతా రియల్. అవి ఏమి కావు ఎన్ని ఇయర్స్ అయినా. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.